హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 12వ వచనం చదువుదాం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. ఆగండి, 35 సంవత్సరాల వరకు బాగున్నాడు. 36వ సంవత్సరంలో దిగజారటం మొదలుపెట్టాడు. 37, 38లో సేవకుడిని బంధించాడు. 37లోనే బంధించుంటాడు. లేకపోతే అందరినీ బాధ పెడుతున్నాడు. ఎవరు ఏదన్నా చెప్పారంటే, ఎవరన్నా వచ్చి ఆశ అంటే నోర్మీ, నాకు తెలుసు అది కాదు రాజా, నోర్మీరా పరా, ఎవరు చెప్పద్దు నాకు, అనవసరంగా విమర్శిస్తున్నారు, నా జోలికి వచ్చారా, మేము అంతు చూస్తా. భలే మాట్లాడతాయి కొంతమంది కదండి. అంతు చూశాడు, అందరూ అంతు చూశాడు. పరము నుండి ప్రభు 3 సంవత్సరాలు టైం ఇచ్చాడండి. మన దేవుడు అండి దీర్ఘశాంత గలవాడు. 3 సంవత్సరాలంటే ఇంచుమించు 1000 దినాలు టైం ఇచ్చాడు ఆయనకి పశ్చాత్తాపడతాడు. ఇంకేం మారటంలా, ఓరకి ఎగురుతున్నాడు మనుషుడు, ఎగురుతున్నాడు. పాదాల్లో పుట్టిందట జబ్బు, ఇప్పుడు ఎగురు. అరికాళ్ళల్లో పుండు పుట్టిందండి. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? పడుకో, నోరు మూసుకొని. నిలబడతా కుదురుద్దా? నడవటం కుదురుద్దా? ఎక్కడ పుట్టిందో చూడు ఈ జబ్బు. పాదాల్లో పుండు పుట్టి, పుండు రోజు రోజుకి పెరిగిపోతుంటే పశ్చాత్తాపడొచ్చు కదా. అయ్యా, నా తప్పు వల్లనే ఈ జబ్బు తెచ్చుకున్నా, నా తప్పు వల్లనే ఇంత హీన స్థితికి దిగజారిపోయా అని మొరపెట్టుంటే వేరేలాగుండేదండి. ప్రభు కృప చూపించేవాడు. కానీ యెహోవా యొద్ద విచారణ చేయక, నేను తలంచుకుంటే లండన్ నుంచి తెప్పించుకుంటా, డాక్టర్లని అమెరికా నుంచి తెప్పించుకుంటా, సింగపూర్ పోయి ఆపరేషన్ చేసుకుంటా, నాకెందుకయ్యా దేవుడు, నేను ఉష్ అంటే వచ్చేస్తారు మా ఇంటి చుట్టూ డాక్టర్లు. ఏంటంటే డాక్టర్లు బతికిచ్చేది మనల్ని, వైద్యమా మనల్ని బాగు చేసేది? మనుషుల్ని నమ్ముకుంటారు, వైద్యుల్ని నమ్ముకుంటున్నారు. చాలా చోట్ల మీటింగ్లు పెట్టినప్పుడు అండి, గెట్ టుగెదర్ పెట్టినప్పుడు కూడా పేదోళ్లే వస్తారు. వాళ్ళు జబ్బులన్నీ చెప్తే నేను డాక్టర్ని అయితే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇది క్లినిక్ పెట్టేస్తే బాగుంటుందేమో, వీళ్ళందరికీ ఈ రకాల మందులను తెచ్చేసి చిన్న చిన్న ఆపరేషన్లు చేసేసి వాళ్ళని బాగు చేస్తే బాగుండని. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేక, డాక్టర్ల దగ్గరికి వెళ్తానికి డబ్బులు లేక, ప్రభువు స్వస్థపరుస్తాడని విశ్వాసంతో వస్తున్నారు. మరి డబ్బులు ఉన్న వాళ్ళందరికీ జబ్బులు రావట్లేదా? వాళ్ళు ఇక్కడికి రారే, ఎక్కడికి వెళ్తారు? అమెరికన్ హాస్పిటల్కి వెళ్తారు. ఇండియన్ హాస్పిటల్ పనికి రాకపోతే డాక్టర్ కట్స్, గాడ్ హీల్స్. చాలా హాస్పిటల్స్ రాసి ఉంటారు, వీ ట్రీట్ బట్ గాడ్ హీల్స్. మేము మందిస్తాం అంతే, స్వస్థపరిచేది ఎవరో? దేవుడే. మేము కట్ చేస్తాం, కుట్లేస్తాం, కానీ అతుక్కునేది చేసేది ఎవరో? దేవుడే. ఒక ఆపరేషన్ సక్సెస్ అయిందంటే అది ఎవరి వల్ల అవుతుంది? అది దేవుని వల్లే అవుతుంది. మన జీవితాల్లో ఇంకా దేవుని కృప కలిగిన హస్తం ఉంది కాబట్టే ఇవాళ మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఇవాళ మనం ఏమై ఉన్నామో అదే ఉన్నాం. ఇది నీ సామర్థ్యమో నీ బలమో కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. అన్ని సమయాలలో మనకు ఆశ నేర్పించిన ప్రార్థన ఆయన మర్చిపోయాడు, మనం మర్చిపోకుండా ఉందాం. ఆయన వదిలేశాడు, మనం వదిలేయకుండా ఉందాం. ఏంటి ఆ ప్రార్థన చెప్పండి, ముగించుకుందాం. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా నాకెవరున్నారు? మరోసారి చెప్పండి. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా నాకెవరున్నారు? లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా నాకెవరున్నారయ్యా? అనేక సార్లు నేను బలహీనురాలనైపోతున్నా, పాపాన్ని జయించలేకపోతున్నా, శోధన జయించలేకపోతున్నా, శత్రువైన సాతానును ఎదిరించలేకపోతున్నా, లోకంలో సమస్యలను ఎదుర్కోలేకపోతున్నా. శత్రువు ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుచున్నప్పుడు నీకు మొర్రపెట్టి విడిపించబడే శక్తి నాకు దయచేయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ ఆవరణలో చేతులెత్తి నా స్థితి చూడయ్యా, నా పరిస్థితి చూడయ్యా, నా శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయి చూడు నాయన. నన్ను స్వస్థపరచని మొరపెట్టే వారికి స్వస్థత దయచేయము నాయన. నా స్థితి చూడయ్యా. నా కుటుంబంలో అలజడులు ఉన్నాయి, నా కుటుంబంలో గొడవలు ఉన్నాయి, నా మనసులో పోరాటాలు ఉన్నాయి. నన్ను చూడేసయ్యా అని ఎవరు నీకు మొరపెట్టుకుంటున్నారో అట్టి వారికి ఈ రోజున నీ విడుదల దయచేయి నాయనా. నీ మాటను పెడచెవిని పెట్టి నా సొంత మార్గముల్లో వెళ్ళి చిక్కుల్లో పడ్డాను, శ్రమల్లో పడ్డాను, వ్యాధులతో బాధించబడుతున్నానని ఎవరు మూలుగుతున్నారో వారి మూలుగులు విను నాయనా. యుద్ధము యెహోవాదే అన్న విశ్వాసముతో ఈ లోకములో అనేక పోరాటాలలో సాగుతుండగా పరిశుద్ధాత్మని తోడు మాకు దయచేయ్యా. ఎవరి జీవితంలో ఏ కొరత ఉన్నదో, ఏ రోగమున్నదో, ఏ బలహీనత ఉన్నదో, ఏ దిగులున్నదో, ఏ చింత ఉన్నదో, నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో అట్టి వారికి విడుదల దయచేయము నాయన. నీకు మొర్ర పెట్టకుండా, నిన్ను ఆశ్రయించకుండా హృదయాలను కఠినము చేసుకున్న ప్రతి ఒక్కరి గుండెను, బండ గుండెను నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో పగలగొడుచున్నాము తండ్రి. విరిగి నలిగిన హృదయముతో నీకు మొర్రపెట్టి నీవిచ్చు స్వస్థతను, దీవెనను, జయమును పొందుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కల్వరీ ప్రతిధ్వని